చిన్నప్పటి నుంచి నాకు హారర్ ఫిల్మ్స్ అంటే చాలా చాలా ఇష్టం. నేను చాలా ఇష్టం, నేను చూసిందే మళ్ళీ మళ్ళీ చూస్తాను, నాకు చాలా ఇష్టం హారర్ ఫిల్మ్స్ అంటే. సో ఈ సినిమా ఏంటంటే ఇట్స్ లైక్ ప్రాపర్, ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లో మన హాలీవుడ్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ హారర్ ఫిల్మ్స్ ఉంటాయి, చాలా సైలెన్స్ మీద ఉంటుంది. బట్ దిస్ ఇస్ నాట్ లైక్ దట్. ఇది నాకు తెలిసి దీనిలో లైక్ ఎవ్రీ 10 minutes లో ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది. సో దట్ ఇట్స్ లైక్ నెక్స్ట్ ఏంటి అన్ఎక్స్పెక్టెడ్ గా ఇది కాదు అనే ఫీలింగ్ ఉంటుంది కదా. దట్ వాస్ దేర్ అందుకే నేను ఇది చూస్ చేశాను. అండ్ అది షూటింగ్ కూడా లైక్ వాజ్ రియల్లీ ఎక్సైటింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీకే. మళ్ళీ మీకే వచ్చింది ఏంటి ఈ క్వశ్చన్? ఒక గంట సేపు మేము అందరం వెళ్ళిపోతాం, మీరు మాత్రమే ఇక్కడ ఉండాల్సి వస్తే మీ పరిస్థితి ఏంటి? వెంటనే చిన్నప్పుడే ఈవిల్ డెడ్ లాంటి సినిమా చూస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ ఒక 5 మా కజిన్స్ ఒక 5 పెట్టుకొని చూసేవాడిని. ఈవిల్ డెడ్ ఇస్ స్కేరీ ఫిల్మ్. దట్స్ వై యు ఆర్ క్రో అనే సినిమా ఈవిల్ డెడ్ హారర్ ఫిల్మ్ ఇన్ ద చైల్డ్హుడ్. దేర్ వాస్ నథింగ్ ఎల్స్ ఫర్ us. Why when our childhood was different or what? Like you were in a different era and I was in I have seen so many. My childhood was different. Of course. I don't know about your childhood. మీ చైల్డ్హుడ్ మొత్తం తెలచిరత ఇది చేసుకునేవాళ్ళు కదా తీయమంటే. అని నేను నిజం చెప్తున్నాను, అప్పట్లో దయ్యాలు కొంచెం పద్ధతిగా ఉండేవి. ఏముంది, ఒక వైట్ చీర కట్టుకోవడం, ఒక యూనిఫామ్ ఉండేది దయ్యాలకి. అలాగే వాళ్ళు ఇలా వెనక నుంచి ఇలా జంప్ చేసేవాళ్ళు. అంత వెరీ బ్యాడ్. మళ్ళీ మర్రి చెట్టు దగ్గరే ఉండేవాళ్ళు. అంత చీకటిగా ఉన్నా మనకి వెలుతురు కోసం కొవ్వొత్తు ఉండేది వాళ్ళ చేతుల్లో. దే వర్ నాట్ సడన్ గా వచ్చేసి మనల్ని భయపడే. కలియంగట్టు నీలి మలయాళం. కలియంగట్టు నీలి. ఇట్ ఇస్ రోమింగ్ అవుట్ సైడ్ నౌ. ఇన్ లోకా. లోకా. దట్ ఇస్ ఓన్లీ రోమింగ్. ఒక మేము చూసి చాలా నవ్వుకున్నది ఏంటంటే, ఒక దెయ్యం పక్కన ఒక నిరుద్యోగ యువకుడు వాడు కూర్చొని వాడు కష్టాలన్నీ చెప్తే దెయ్యం కూడా ఏడ్ చేస్తుంటది. ఆ మేము చూసి ఎంత నవ్వుకున్నాను నేను. సుదర్శన్, నిన్ను కలిస్తే పరిస్థితి అదేనేమో దయ్యానిది. ఒకవేళ దయ్యాలు కలిస్తే అవి కూడా రెఫ్యూజ్ చేసేటువంటి ఫుడ్ ఏంటంటావు? అంటే అది కూడా తినదు ఈ ఫుడ్ని అని. ఉప్మా లేదా వైట్ ఇడ్లీ. అసలు ఉప్మా తినే పోయిన దెయ్యాలు కూడా ఉంటాయి. కరెక్ట్. కానీ ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లోనే ఉండేటువంటి స్టేపుల్ ఫుడ్ అదే. నాకు చాలా ఇష్టం ఈ ఉప్మా. అయ్య బాబోయ్, యు ఆర్ వెరీ డిఫరెంట్ రే. మీ క్వాలిటీస్ అన్ని. ఉప్మా కోకోనట్ చట్నీతో తింటాను, చాలా బాగుంటుంది కదా. ఇంట్లో అంత అందంగా రెడీ చేయరు జీడిపప్పులు పెట్టి ఏని. అది ఉప్మా అంటే అది ఏదో ఒక సజ్జం లాగా చాలా మంచిది ఉప్మా. తప్పు చేస్తారు మీ ఉప్మాలో. అనుపమ మా దాంట్లో ఉప్మా రవ్వ తప్ప ఇంకేం వేయరు. మీ దాంట్లో చాలా వేస్తారు. ఈ ఉప్మాలో నాకు తెలిసి ఇడ్లీ దోశ అన్ని వేస్తారు అనుకుంటా, అందుకే బాగుంటాయి. మాకు పెసరట్టు ఉప్మా అని చేస్తారు, అది బాగుంటుంది. మళ్ళీ అంటే ఓన్లీ ఉప్మా అంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఎప్పుడైనా 10 days ఒకసారి ఈజ్ గుడ్. ఇఫ్ వన్ సూపర్స్టిషన్ దట్ యు సీక్రెట్లీ బిలీవ్, అందరూ తలా ఒకటి, మీరు నమ్మేటువంటి ఏదైనా ఒకటి, అంటే పిల్లి అడ్డం వచ్చిందనో, తుమ్మావనో. కాదు, బట్ నేను 11 నమ్ముతాను. ఓకే, 11 అంటే మంచిది అంటారా? 11 ఇస్ గుడ్. అది ఇట్స్ లైక్ ఏంజెల్. యా, యు మేక్ ఎ విష్ ఎట్ 11. అది ఎవ్రీ నౌ అండ్ దెన్ సడన్ గా మనం టైం చూసినప్పటికీ 11 కనిపిస్తుంది. బాగా లవ్ లో ఉన్న వాళ్ళు 11 బాగా వాడతారు. బాగా డీప్లీ లవ్ లో ఉన్న వాళ్ళు 11 అన్నది మంచి మెటీరియల్ ఇచ్చారు భయ్యా. ఇది కదా, మొన్నేమో మంచి మెటీరియల్ ఒకటి ఇచ్చారు మీరు, ఏంటి ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉన్నారు అని. ఇవాళేమో ఇంట్రెస్టెడ్గా కనిపిస్తుంది. సో ఎనీవే, షీ ఇస్ ఆల్సో బ్లషింగ్. శ్మశానంలో కూడా ఇంత బ్లష్ అవుతున్నారంటే. ఓకే 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 ఓకే, ఇక్కడతో ఆపేద్దాం. 11 ఇక్కడ ఆపేద్దాం. మీకేంటి సూపర్స్టిషన్? నంబర్స్ అన్నారు సేమా? నాకు 39 లక్కీ అన్నమాట. సో ఐ లైక్, నాకు ఎందుకో ఐ టెండ్ టు ప్లే అ లాట్ విత్ ఇట్. 3 and 9. ఓకే, 12 అంటే 3. సుదర్శన్ ఆలోచిస్తున్నాడు, వీళ్ళు ఇంత చెప్తున్నారు. ఇప్పుడు నేను ఇవన్నీ నమ్ముతావా? అంటే ఎక్కడికైనా వెళ్ళే ముందు షూటింగ్ ఉంది, టైం అయిపోతుంది, పిల్లడ్డం వచ్చింది, ఏం చేస్తావు? స్టార్ట్ అయ్యేటప్పుడు వస్తే ఆగి బయలుదేరుతాం కూర్చొని మళ్ళీ ఒకసారి. అలాగే స్టార్ట్ చేస్తే ఓకే ఫ్రెష్. లేదంటే అది ఏమీ అవ్వకపోయినా కూడా ఏదో అయిపోతుంది మనమే తిట్టించేస్తాం. బ్లాక్ కలర్ డ్రెస్ వచ్చినప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ అవి లేవు. కానీ మనం కొన్ని సంవత్సరాల నుంచి పిల్లి అడ్డం వస్తే ప్రాబ్లం అని మనం అనుకుంటున్నాం, కానీ పిల్లికి ఎంత ప్రాబ్లమో అర్థమైందా? ఎన్ని సంవత్సరాల నుంచి అవి జన్మల నుంచి అవి ఫీల్ అవుతున్నాయి మనం అడ్డం వెళ్తున్నాం. అవి కూడా వెళ్ళి ఎక్కడో కూర్చుంటాయి, ఆడొచ్చాడు ఈ రోజు. మీకు? నేను అలాంటి వాటికి ముఖ్యంగా అసలు నమ్మను. పిల్లి ఎదురు వస్తేనే వెళ్తా నేను. పిల్లికి ఎదురుగా వెళ్తా. ఆ తుమ్ము వస్తే నేను వెళ్ళిపోతా. అలాంటివి నమ్మను. పల్లి ఇంటర్వ్యూ ముందు కూడా నేను తుమ్మే.
అవునా? అందుకే బాగా వస్తుంది. కొంచెం ఆ పార్ట్ ఎడిట్ చేసేయమ్మా. మీకు ఏమైనా ఉన్నాయా అలాంటి సూపర్ స్టిషన్స్? దిష్టి 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 తగులుతుంది. ఆ. ఓకే. మరీ ఎక్కువ అంటే అతిగా నమ్మను కానీ బట్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఎందుకంటే మన కళ్ళు Evil eye. సమ్ ఎనర్జీ యా డెఫినెట్లీ. కాబట్టి మీరు అందరూ కలిసి నన్ను ఇవాళ చూస్తున్నారు, నేను ఖచ్చితంగా వెళ్ళి దిష్టి తీసుకోవాలి. కదా, నేను దాని గురించి ఆలోచిస్తున్నాను నేను. మీరు దేన్ని నమ్ముతారు? అందుకని ఇలాంటివన్నీ పెట్టుకుంటా పక్కన, అప్పుడప్పుడు కొంచెం డైవర్ట్ చేస్తుంది. మీరు ఎలా అండి, మీరు ప్రతిరోజు ఇక్కడ బొట్టు పెట్టుకుని వస్తారా ఏంటి ఇది దృష్టి? అంటే నాకు పర్మనెంట్ గా కొన్ని పుట్టుమచ్చలు ఇచ్చేసాడు దేవుడు, పైన నుంచి పెట్టి నువ్వు చాలా పాపులర్ అవ్వబోతున్నావు అని దిష్టి చుక్క పెట్టి పంపించేశారు. అండ్ అందుకని కొంచెం మేకప్ కూడా తగ్గిస్తూ ఉంటా దిష్టి తగలకుండా ఉండడానికి. కాదు, మీరేది నమ్ముతారో చెప్పలేదు. అవును, నేనేం నమ్ముతాను, నేను కూడా ఆది టైపే. అంతే. ఆవిడకి అంత టైం ఉండదు. ఆవిడ ఎందుకంటే రోజుకి 4 ఎపిసోడ్లు చేయాలి. పిల్ల వచ్చిందా పక్క జరుగుతుంది అర్జెంట్ గా. పిల్లలు కూడా పెట్టేయండి. అండ్ అందుకే నేను ఈసారి మన సినిమా కూడా సెప్టెంబర్ 12th అంటే 3. కరెక్ట్. సో అందుకే ఆ డేట్ అనగానే కొంచెం డాన్స్ చేసి డైరెక్ట్ ప్రొడ్యూసర్ అది వాళ్ళే అంటే మనం అనుకోకూడదు, ఇట్ షుడ్ ర్యాండమ్లీ కమ్ అని ఐ బిలీవ్. యా, సో అది మనం అలా ఏదో జరిగి ప్లాన్డ్ గా చేసి ఆ డేట్ ఆ 3-9 అంటే మళ్ళీ ఇట్ వోంట్ వర్క్ అవుట్ మై ఒపీనియన్. వాళ్ళు ర్యాండమ్ గా ప్లాన్ చేసి అలా వచ్చిన ఫస్ట్ టైం ఇట్స్ కమింగ్ 3-9 లక్కీ నెంబర్ లో. సూపర్, Yeah. ఆల్ ది బెస్ట్, Thank you. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. మీ లైఫ్ లో నుంచి ఏదైనా ఒక స్కేరీ మెమరీ ఇరేజ్ చేసేయాలి అంటే ఏది చేయాలనుకుంటున్నారు? ఏదైనా సంథింగ్ విచ్ యు రియల్లీ డి నాట్ లైక్. సుదర్శన్ కమన్. మెమరీ వాళ్ళు ఏదైనా చెప్తే దాంట్లో ఫిల్టర్ చేస్తాం. ఇందాక నుంచి సుదర్శన్ అదే పని చేస్తున్నాడు. సూపర్ స్టేషన్ అన్నారు, ఇప్పుడు నేనేం చెప్పాలి? ముందు దాని అర్థం తెలియాలి కదా నాకు, అందుకే అక్కడ నుంచి. స్టార్ట్ చేద్దాం. అది మీరు చెప్పండి. అది స్కేరీ మెమరీ అంటే ఏముంటది, మనం ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు పడ్డ కష్టాలే అవే స్కేరీ మెమరీస్. వాటిని కొంచెం డిలీట్ చేస్తే బెటర్. కరెక్ట్. అంతే. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎదిగాం కదా అనేది ఒక హ్యాపీ అవును, మెమరీ. అది హ్యాపీ మూమెంట్. సుదర్శన్ నీకు? నాకు ఇంటర్మీడియట్ లో సబ్జెక్ట్ పోయిందండి, వేరే వాడి దాంట్లో చూసి రాసి. నేనే రాసింటే పాస్ అయ్యి ఉండేనేమో అని ఒకటి ఉంది చిన్న, ఓ అదొక్కటి. షిట్. దాని తర్వాత యూ డిడ్ ఇంజనీరింగ్ కూడా చేశారు కదా మీరు? చేశాను. ఇంకా మీకు ఇంటర్మీడియట్ మెమరీ అంటే గుర్తుండిపోయింది? కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇంజనీర్ గురించి అసలుకి వాళ్ళ దగ్గర ఉన్నాయి సర్టిఫికేట్లు. అవునా? ఇంజనీరింగ్ అసలు అవ్వలేదు. ఇంటర్ ఒకటి మళ్ళీ రాసి పాస్ అయ్యాడు. ఓకే. కానీ నాకు తెలిసి సుదర్శన్ మీకు స్కేరీ మెమరీ ఉండదు, మీ వల్ల చాలా మందికి ఉండి ఉంటుంది. అవి ఉన్నాయండి. వాళ్ళని తర్వాత సెపరేట్ ఇంటర్వ్యూలో అడుగుదాం. మీకండి అలాంటిది ఏమీ లేదా? నథింగ్. మీకు రీసెంట్ గానే మ్యారేజ్ కూడా ఇక స్టార్ట్ అవుతాయి స్కేరీ మెమరీస్. దాన్ని ఎరేజ్ చేయలేం కదండి. అంటే మన పొద్దు చూసి డార్క్ ఆలోచిస్తాడు కదా, పొద్దున్న డార్క్ ఆలోచిస్తే ఏం లేవు. లేదు మీకు అనుపమ నాకు ఎనీ ఇన్సిడెంట్స్ షూటింగ్ లో కానీ ఎక్కడైనా? సేమ్ ఆపోజిట్ వాళ్ళకి. ఆవిడ స్కేరీ మెమరీస్ క్రియేట్ చేస్తుంది అనుకుంటా, డిలీట్ చేయి. అట్లా కాదు. ఒక్కసారి స్కేరీ మెమరీ కాదు అది, ఒక మై ఓల్డ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, అంటే మేము టచ్లో లేము, ఏదో ప్రాబ్లమ్ అయి వి డోంట్ టాక్ ఎనీమోర్. సో హీ టెక్స్టెడ్ మీ. సో నేను టెక్స్ట్ చేసినప్పుడు ఏది ఎందుకులే అని నేను అలా ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ 2 days before that I met him somewhere like randomly. So then he texted me 2 days later. And then ఎందుకులే మళ్ళీ ఇంకా ప్రాబ్లమ్ అని నేను చెప్పి నేను రిప్లై ఇవ్వలేదు. 2 days later he expired. He was going through cancer, but I was not able to, like అలాంటి ఒక విషయం జరిగి నేను రిప్లై ఇవ్వలేదు. సో లాస్ట్ it was his message to me and I didn't reply. So అలాంటి ఒక చాలా స్కేరీ, ఇట్స్ లైక్ అ వెరీ స్కేరీ థింగ్. అంటే మనకి చాలా క్లోజ్ ఉన్న వాళ్ళతో ఏదో గొడవ అయ్యి మనం వాళ్ళ దగ్గర మాట్లాడకుండా వాళ్ళకి ఏమైనా అయితే మనకి ఏమైనా అయితే అది చాలా ఒక బ్యాడ్ మెమరీలో ఉండిపోతుంది. సో దట్స్ వన్ థింగ్ ఐ వాంట్ టు వైప్ అవే. దట్స్ రియల్లీ నైస్. మీరు ఇవాళ చెప్పడం కూడా చాలా మంచిది, ఎందుకంటే చాలా మంది అలా పెట్టేసుకుంటూ ఉంటారు అనమాట. అదే గ్రడ్జ్ పెట్టుకుని మనం మాట్లాడకుండా ఉండి ఎవరికైనా ఏమైనా అయితే ఇంకా మనం లైఫ్ లో మర్చిపోలేము అది. అది మీరు ఎప్పటికీ కంప్లీట్ చేసుకోలేరు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు. ఎస్ బట్ ఐఎమ్ షూర్ మీరు మేబీ సమ్వేర్ యూ హ్యావ్ రిటర్న్ ఇట్ ఆర్ సంథింగ్ అండ్ యూ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ దట్. ఓకే, ఇప్పుడు నేను క్యారెక్టర్ నేమ్స్ చెప్తాను, ఎవరైనా సరే వాలంటరీగా నేను ఈ డైలాగ్ చెప్తానని చెప్పొచ్చు. ఫస్ట్ చంద్రముఖి, ఎవరు చెప్పలేదు కాబట్టి అనుపమ గారు. యా, నాకు ఆ డైలాగ్ తెలుగులో తెలియదు. తమిళ్లో చెప్పండి. మా దగ్గర ఏఐ ఉంది, మేము ట్రాన్స్లేట్ చేసుకుంటాం. விட மாட்டேன், நீ இங்கே இருந்து என்ன எங்கேயும் போக விட மாட்டேன். உன்னை கொன்னு ஒரு ரத்தத்தை குடித்து நான் ஓம்காரனர் நாடுவேன். కాల్ మీ గంగే సంథింగ్, కాల్ మీ ఏమైంది? కాదు, ఇంతమంది ఉంటే నన్నే చూసి ఎందుకు చెప్పింది? இங்கே இருந்து எங்கேயும் போக விட மாட்டேன்னு கேட்டேனா? ఇవాళ పడుకున్నట్టే నేను ఇంకా. ఓకే, రాక్షసుడిలో క్రిస్టఫర్.
క్రిస్టఫర్ కి ఏముంది, డైలాగ్స్ ఉన్నాయా క్రిస్టఫర్ కి? చాలా తక్కువ. ఓకే, ఇది స్కిప్ కొడదాము. కాంచనాలో కాంచన. కౌశిక్. తెలిసిపోయిందా? అబ్బో అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేండి. ఏయ్ ఒక ఆడదాని వంటి మీద చేస్తావరా రాస్కిల్? ఏయ్ పసుపు రాసుకున్నావేంటి, గాజు వేసుకున్నావేంటి? మరి ఆడది పసుపు రాసుకోకపోతే మగాళ్ళు రాసుకుంటారా? అదే కదా చెప్తున్నా, that is the entertainment he gave in the coffee shop. కాఫీ షాప్ లో ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఇలాంటిదే. ఇలాంటిది అదే. నాకు తెలిసి ఈయన యాక్టర్ కూడా అయిపోతారు త్వరలోనే, డైరెక్షన్ మాత్రమే కాదు. ఓకే, పశుపతి ఫ్రమ్ అరుంధతి. చెక్కండి. మీకు అరుంధతి పక్కనే ఉంది, ఇక్కడ లేదు, అక్కడ ఉంది. మొదల బొమ్మాలి అదే అదే ఫస్ట్ అదన్నా పిందె పండైంది.